స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన దైవజనుడికి నా వందనాలు. చివరి మాటకు వచ్చేళ్ళకి గుండెల్లో దడ దడ ఉంటుంది, చేతులు వణికిపోతున్నాయి, కాళ్ళు షివరింగ్ వచ్చేస్తున్నాయి. మీరైతే శ్రద్ధగా వినండి. 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. చివరి మాట చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. దేవుడు చాలా ధైర్యంగా తన ఆత్మని అప్పగించాడు. మనమైతే అప్పగిస్తామండి మన ఆత్మని? మనకు తెలిసి దేవుడికి ఆత్మను అప్పగిస్తామా? ఎవరైనా ఇంకొన్ని రోజులు బ్రతకాలనే ఆశ మనకి అందరికి ఉంటుంది. ఆఖరికి మంచంలో ఉన్న ముసలి వాళ్ళకు కూడా బ్రతకాలనే ఆశ ఉంటుంది. కానీ దేవుడు మన పాపాల నిమిత్తం తన ఆత్మని అప్పగించాడు. మనము ఇంట్లో ఎవరైనా పాపం చేస్తేనే క్షమించలేము, అవునా కదా? అట్లాగే ఇంట్లో ఎవరైనా చిన్న అబద్ధం ఆడినా, ఎక్కడికైనా వెళ్ళి వచ్చినా చెప్పకుండా అట్లాగా చిన్న పాపం చేస్తేనే మనం క్షమించలేం. కానీ దేవుడు మన పాపాలన్నిటినీ క్షమిస్తున్నాడు. ఆయన సిలువలో మన కొరకు రక్తం కార్చి తన ఆత్మని అప్పగించాడు. అదేవిధంగా ఈ మాట ఏంటంటే సంపూర్ణమైన మాట. ఈ మాటలన్నీ ఏంది? ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగిస్తాడనమాట. దేవుడు సిలువలో పలికిన 7 మాటలు ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగిస్తాడు. అదేవిధంగా మనం కూడా మన జీవితంలో ఉదయం లేచి ప్రార్థనతో ప్రారంభించి చివరి నైట్ పడుకునేటప్పుడు ప్రార్థనతో ముగించాలి. అదేవిధంగా ఈ 7వ మాట ఏంటంటే సంపూర్ణమైన మాట. దడ ఎక్కువైపోయింది. సంపూర్ణమైన మాట అంటే ఆయన తన సృష్టి చేస్తాడు కదా. ఫస్ట్ ఆదికాండంలో, ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనంలో చూద్దాము. 6 దినములు ఆయన సృష్టి చేసి 7వ దినము ముగిస్తాడనమాట. అంటే 7వ దినం విశ్రాంతి తీసుకుంటాడు. అదొకసారి చదువుదాం. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం. అదే ఆయన తన పని మొత్తాన్ని పూర్తి చేశాడు. 6 దినాలు తన పని మొత్తాన్ని పూర్తి చేసి 7వ దినము సంపూర్తి చేస్తాడు అనమాట. అట్లాగే 7వ మాట కూడా ఆయన అనేక శ్రమలు పడి సిలువలో ఈ 7వ మాటతో ఆయన పనిని పూర్తి చేస్తాడు, సంపూర్ణం చేస్తాడు. అదేవిధంగా ఇది ఒక సమర్పణతో కూడిన మాట. అంటే ఇంకా దేవుడు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు కదా. 30 సంవత్సరాలు కుటుంబంతో గడుపుతాడు. ఇంకా 3.5 సంవత్సరంలో ఏం చేస్తాడంటే ప్రాణార్పణంతో కూడిన సేవ చేస్తాడు. అనేక మందిని స్వస్థపరుస్తాడు, అనేక దెయ్యాలను వెళ్ళగొడతాడు. అట్లాగా చివరికి తన ప్రాణాన్ని కూడా అప్పగిస్తాడు సిలువలో. అట్లాగే ఈ 7 మాటలు దేవుడు లేఖనాలు నెరవేరినట్లుగా 7 మాటలు పలుకుతాడనమాట. అదేవిధంగా బైబిల్లో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఎవరు? స్టెఫెన్. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 59వ వచనంలో ఆయన కూడా తన ఆత్మను అప్పగిస్తాడనమాట. అది ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 59వ వచనం. దేవుడు అంటే మన పాపాలని కొరకు సిలువలో వేలాడి ఆత్మను అప్పగించాడు. కానీ స్టెఫెన్కి ఏం అవసరం అండి ఆయన ఆత్మను అప్పగించడానికి? యవనస్తుడు కనుక అనేక శ్రమలు పడి క్రీస్తు వలె నడుచుకోవడానికి, క్రీస్తుని పోలి నడుచుకోవడానికి అతను కూడా తన ఆత్మని అప్పగిస్తాడన్నమాట. అదేవిధంగా పౌలు కూడా అనేక శ్రమలు పొందుతాడు.
ఆయన శ్రమలన్నీ 2 కొరింథీ 11:23 ఉంటాయి. అది ఒకసారి చదువుదాం. 2 కొరింథీ 11. ఆ విధంగా పౌలు కూడా చాలా శ్రమలు అనుభవిస్తాడు. యవన ప్రాయుడు కనుక క్రీస్తు అతన్ని దర్శించి సౌలుని పౌలుగా మారుస్తాడు. సౌలుగా ఉన్నప్పుడు చాలా ఈ క్రిస్టియన్స్ని హింసించడం అలా చేస్తాడు కదా. అప్పుడు దమస్కులో ఆయన్ని దర్శించి సౌలుని పౌలుగా మారుస్తాడు అనమాట. ఆ పౌలుగా మార్చిన తర్వాత చాలా సేవ చేస్తాడనమాట. అంటే క్రీస్తుని పోలిన సేవ చేస్తాడు. అదేవిధంగా మనం కూడా క్రీస్తుని పోలి నడుచుకోవాలి. చివరికి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. 2 తిమోతి 4:7. చాలు. అదేవిధంగా పౌలు ఈ పోరాటాలన్నీ పోరాడి ఆయన పరుగుని కడముట్టించి జీవ కిరీటం కొరకు పోరాటం చేశాడనమాట. అదేవిధంగా దేవుడు కూడా సిలువలో అనేక బాధలు అనుభవించి మనము ఒక మాట మాట్లాడడానికే దడొచ్చేస్తుంది, కానీ దేవుడు అంత బాధ అనుభవిస్తా కూడా సిలువలో 7 మాటలు పలికాడనమాట. అవి చాలా విలువైనవి. వాటిని గుర్తుపెట్టుకొని మనం నడుచుకుందాం గాక. ఆమేన్. ఈ మాటను దేవుడు దీవించి ఆశీర్వదించు. హల్లెలూయా. సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. గుడ్ ఫ్రైడే అంటే సర్వమానవాళి పాప పరిహారార్థ నిమిత్తమై యేసు ప్రభుల వారు సిలువలో ఆయన ప్రాణాన్ని త్యాగం చేసిండు. గుడ్ ఫ్రైడే అనగా అర్థం రక్షణ, పాపంలో నుండి ఒక విడుదల, శాపంలో నుండి ఒక విడుదల అనేది అర్థం అన్నమాట. యేసు ప్రభువారు సిలువలో పలికిన 7వ మాట చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. ఇక్కడ చాలా అర్థం ఉంది. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని మరి కుమారుడు తండ్రితో చెప్పడం జరిగింది. మరి తండ్రి కుమారుడికి ఈ లోకంలో మరి ఆయన పుట్టినది మొదలుకొని చేయాలో మరి కుమారుడికి దేవుడు అప్పగించినటువంటివన్నీ ఈ భూమి మీద ఆయన సమస్తము సంపూర్ణత చేసుకొని మరి ఆయన ప్రాణాన్ని సిలువలో ఆత్మను అప్పగించుకొని ఉన్నాడు. మనము కూడా మరి ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. అక్కడ అర్థం ఏంటంటే ప్రాణము, ఆత్మ, శరీరము. అయితే ప్రాణము దేవుని ఆత్మ మరి నరుని పెట్టిన దీపము కదా, దీపం అయ్యున్నది. అయితే మనము మరి దేవుడు ఆత్మ విషయంలో కానీ శరీర విషయంలో కానీ ఎంతగానో నమ్మకంగా మరి జీవించాడు. ఆయన
మనం ఏంటంటే లోకానుసారమైన జీవితం మనలో ఉండకూడదు. మనము రక్షణ తీసుకున్నది మొదలుకొని మన ప్రాణాలు దేవుని దగ్గరకు వెళ్ళేంత వరకు దేవుడు ఎంత నమ్మకంగా జీవించాడో, దేవుడు తండ్రికి ఆయన ఆత్మను ఎలా అప్పగించుకొని ఉన్నాడో మనము కూడా ఆత్మ విషయంలో మనము అంత నమ్మకస్తులుగా ఉండాలి. ఆత్మ వలన జీవింపచేయును అని వాక్యం సెలవిస్తుంది. ఆత్మలో మనము దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది అని చెప్పుతున్నాడు. ఆత్మ మరి మనము రక్షణ తీసుకున్నాము, కానీ ఆత్మ లేకపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. కనుక ప్రతి ఒక్కరూ ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదని సెలవిస్తుంది. ఆత్మ విషయమే ప్రతి ఒక్కరూ ఆత్మను పొందుకొని తీరాలి. మరి కొంతమంది మందిరానికి వస్తారు, బాప్టిజం తీసుకుంటారు, కానీ ఆత్మ ఉండదు వారికి. ఆత్మలో ఆనందించబడాలి. మరి కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం అక్కడ చదవండి ఒకసారి. మరి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని మరి అక్కడ ప్రవక్తలు దేవుని గురించి ముందుగానే ప్రవచించారు. యెషయా గారు ప్రవచించారు, మరి సంసోను గారు ప్రవచించారు, మరి దావీదు గారు ప్రవచించారు. ఆ ప్రవచించిన వాక్కులన్నిటినీ మరి కుమారుని పట్ల ముందుగానే జరిగించబడి ఉన్నాయి. ఈ రోజున మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మరి దేవుడైతే తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు, తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు, తన శరీరాన్ని కాపాడుకున్నాడు. మనం ఈ రోజుల్లో మనము ప్రాణాన్ని కాపాడుకోలేకపోతున్నాం. మరి లోకాశలో పడిపోతున్నాం, లోకానుసారంగా బ్రతుకుతున్నాం, ఆత్మీయ జీవితంలో వెనకబడిపోతున్నాం, ఆత్మానుసారంగా నడిపించలేకపోతున్నాం. కానీ కొందరైతే మరి ఆత్మను గురించిన వివేచన కొంతమందికి తెలియదు. పరిశుద్ధాత్మ లేకపోతే మనం పరలోక రాజ్యానికి చేర్చబడలేమని వాక్యాలు సెలవిస్తున్నాయి. మరి దేవుడు ఆత్మలో మరి కపటం లేని వారు ధన్యులని చెప్తుంది. ఆత్మలో కపటం లేకుండా మరి కుమారుడు ఎంతగానో ఈ లోకంలోకి మరి పరిచర్య నిమిత్తం వచ్చిన తర్వాత ఆయన ఆత్మలో కపటం లేదు. మరి ఆయన ఎంత ధన్యుడు. మరి మనము కూడా ఆత్మలో కపటం లేకుండా జీవించాలి. ఆత్మలో కపటము ఉన్నవారును మరి దేవుని దగ్గరికి చేరారని మరి ప్రవచనాలు చెప్తున్నాయి. మరి ఆత్మానుసారంగా మనం నడిపించబడాలి. ఆత్మానుసారంగా జీవిస్తే కదా మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. పరలోక రాజ్యానికి వెళ్ళకుండా మనం ఎంత భక్తి చేసినా అది వ్యర్థమే. కాబట్టి మనము దేవుడు తన కుమారుడు మరి చివరి విషయంలో ఆత్మను అప్పగిస్తున్నాను. మనం భక్తి జీవితంలో ప్రారంభించి మొదలుకొని చివరి వరకు మన ఆత్మను దేవుడికి అప్పగించాలి. మన శరీర విషయంలో కానీ, ప్రాణం విషయంలో కానీ, ఆత్మ విషయంలో కానీ ఏ లోటు పాటులు లేకుండా మరి దేవుని దగ్గరికి చేరాలంటే ప్రతిదీ మనలో ఉంటున్న కల్మషాలు, దోషాలు, పాపం ఏది లేకుండా చివరి వరకు ఆయన ఎంత నమ్మకస్తులుగా జీవించారో మనము కూడా అంత నమ్మకంగా జీవించాలని మరి యేసయ్య మన కొరకు మన నిమిత్తం పాపముల కొరకు, దోషముల కొరకు నలగొట్టబడి ఉన్నాడు. మరి వ్యసన క్రాంతుడుగా మరి ఆయన వీపు నాగర చార్ల వల్ల దున్నబడటానికి కారణం ఏంటంటే మన పాపాల నిమిత్తం. ఈరోజు మన తల్లిదండ్రులు మన కొరకు ప్రాయచిత్తం చేయలేరు, కానీ మన కొరకు సర్వమాన పాప పరిహార నిమిత్తం ఆయన బలిగా అర్పించడం జరిగింది. ఈ రోజున మనం కూడా దేవుడు ప్రతి విషయంలోనూ మరి ఆయన అపవిత్రంగాను ఎక్కడ నడవబడలేదు, అపవిత్రంగాను ఎక్కడ మాట్లాడలేదు, అపవిత్రంగాను ఎక్కడ ఏ మాటలో కానీ కపటము లేదు, ఏ మాటలో దోషము లేదు అన్నట్లుగా మరి యేసు ప్రభుల వారు జీవించారు. మనము కూడా మరి ఆత్మలో మనం ధన్యులుగా మార్చబడాలి. మనం భక్తి చేస్తున్నామని కాదు, కానీ మనం ఆత్మానుసారంగా నడిపించబడాలి. మనము ఇంత భక్తి చేస్తూ దేవుని దగ్గరికి వెళ్ళకపోతే అది మనం నిత్య నరకాగ్నిలోకి పడిపోతాము. మరి అది మనకి ఎంత అవమానం అండి. కానీ దేవునిలాగా మరి అన్ని మాటలు మాట్లాడి చివరిలో మరి అంత పరిచర్య చేసి మరి ఎంతగానో నమ్మకస్తులుగా జీవించి మనము కూడా ఆ యేసయ్యలాగా మనము జీవించాలనేదే మా ఆశ. మరి ఇంకా కొంతమంది మందిరానికి వస్తుంటారు, కానీ వారికి కొంతమంది ఆత్మలో మరి నాట్యం ఆడుతారు, కానీ వారికి తెలియదు. బయట చాలామంది హెక్తాలుగా హేళనగా చేస్తారు, కానీ ఆత్మ ఉండడం వల్ల దేవుడు ఎన్నెన్నో బయలుపరుస్తూ ఉంటాడు. ఆత్మ అలాగా నడిపించబడుతుంది. కానీ ఇక్కడ
మ్యాటర్ ఏంటంటే ఆత్మంగా మనం నడిపించబడాలి. చివరి వరకు కూడా మన ప్రాణం పోయేంత వరకు దేవునిలో నమ్మకంగా, మరి మన మాట పవిత్రంగా ఉండాలి, మన హృదయం పవిత్రంగా ఉండాలి, మన ఆత్మ పవిత్రంగా ఉండాలి, మన శరీరం పవిత్రంగా నడిపించబడాలి. మనం మరి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మన ఆత్మలన్నిటిని పరిశుద్ధముగాను, నిర్దోషముగాను, యథార్థముగాను, పవిత్రముగాను నడుచుకున్నట్లుగా మనమందరము జీవితం. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఎందుకంటే రాత్రి నుంచి కలవరం, నాకు ఈ మాట ఎట్లా చెప్పాలి, మనశ్శాంతి లేదు. నేను ఒకటే ఆలోచిస్తూ ఉన్నాను, ఎట్లా చెప్పాలి, యోగ్యత లేదు, ఎలా చెప్పాలి ప్రభువా. నాకు పాటలు పాడటం తెలుసు, ఏమీ రాదు, నేనంతా అవివేకిని. కానీ దేవుడు ఈ చిన్న మాట నాకు ఎంత భయం, మైక్ పట్టుకోవాలంటే అంత భయం. కానీ ఇక్కడ నేను నిలబడ్డానంటే దేవుని కృప మాత్రమే నాకు తోడై ఉందని నేను నమ్ముచున్నాను. ఈ చిన్న